తల్లిదండ్రులు అవునవును. లేకపోతే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం? తల్లిదండ్రులనే ఒక దైవంగా పూజించాలి, తర్వాత దేవుడు అని అంటారు. అసలు తల్లిదండ్రులని ఈ రోజుల్లో కేసెస్ చూస్తే చంపేస్తున్నారు. అవును. అది చాలా దారుణంగా ఉన్నారు బయట. అలాంటివి నాకు తెలిసినప్పుడు నాలో నేను చాలా బాధపడతా. ఏంటి తల్లిదండ్రులని ఇలా చేస్తున్నారు. వాళ్ళంటూ మనకి జన్మనివ్వకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న ఒక్క కాన్సెప్ట్ వాళ్ళు ఎందుకు అది అర్థం కావట్లేదు. అంటే లైక్ కొంతవరకు బాగానే ఉంటున్నారు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ వైఫ్‌కి, అత్తగారికి పడట్లేదు. నేనైతే అంటే నేను గొప్పని చెప్పట్లేదు. చాలామంది అలా అనుకుంటారన్న కాన్సెప్ట్ కానీ తల్లిదండ్రులని బాగా చూడాలన్నది నా 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 కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే అది నేను చూస్తున్నాను కదా, అందరూ చూడాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది తెలుసుకోవాలి. వాళ్ళ తర్వాత ఏదైనా రేపు వైఫ్ వచ్చినా తల్లిదండ్రులను బాగా చూసాడు అనుకో, తల్లిదండ్రులను బాగా ప్రేమించిన వాడు పిల్లల్ని కూడా ప్రేమిస్తాడు. అవును. అది నిజం, అది జీవిత సత్యం. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, నాకు నువ్వెక్కువ వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు కావాలి నువ్వు కావాలని చెప్పినవాడు నేనైతే వాడిని యాక్సెప్ట్గా మంచిగా వాడు మగాడు కాబట్టి అన్ని రకాలుగా చెప్పాలి. కాకపోతే ఇప్పుడున్న పార్షాలిటీని బట్టి అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అంటే ఒకప్పుడు జనరేషన్లో అత్తగారు వాళ్ళు కొంచెం సంటేవారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళది, వాళ్ళ జాబ్ పర్పస్ వెళ్ళిపోతున్నారు, లేదంటే వేరే వేరేగా ఉంటున్నారు. తల్లిదండ్రులు చూసుకోవాలనేది ఒకటే కాన్సెప్ట్. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి. వాళ్ళు చూడండి, నేను మొన్న అయితే ఒక వీడియో చూసాను. వాళ్ళ అమ్మ నాన్నని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు ఒక ఆయన. వీడియోలో రీల్స్లో స్క్రోల్ అయితే నేను చూసా. అది నేను చూసిన తర్వాత నాకు ఏంటి ఇలా అవుతుంది, వాళ్ళ డీటెయిల్స్ తెలిస్తే అట్లీస్ట్ మాకు దగ్గరలో కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. సో అలాంటి దానికి మనం వాళ్ళని జాయిన్ చేసినా అట్లీస్ట్ వాళ్ళు ఎక్కడో ఒకటి బతుకున్నారని తెలుస్తుంది కదా. అవును. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా తర్వాత వాళ్ళని అంటే మీడియా వాళ్ళు ఎవరో పట్టుకుని జరిగిన డిస్కషన్ అంతా తెలుసుకున్నాక వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ అమ్మ నాన్నగారు ఉండగానే వాళ్ళ అబ్బాయిని పిలిచారు. వాళ్ళ అబ్బాయిని ఈ మీడియా వాళ్ళు ఎవరో కొడుతుంటే వాళ్ళు మా అబ్బాయిని కొట్టకండి, పోలే మా అబ్బాయి కదా వదిలేసింది అన్నారు. వాళ్ళు అప్పుడు కూడా తల్లిదండ్రులు ప్రేమే చూపిస్తున్నారు. మరి అది కాదు అసలు. అసలు గ్రేట్. తల్లిదండ్రులు లేకుండా ఏది అవ్వదన్న ఉద్దేశం వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు మా అబ్బాయి ఇలా చేశాడని అట్లీస్ట్ వాళ్ళు మా అబ్బాయిని దండించిందంటే వాళ్ళు కొట్టి జైల్లో వేయించచ్చు కదా, ఎందుకు వేయించలేదు? అది ఆ ప్రేమను అర్థం చేసుకుంటలే. ఎప్పుడో ఒక సంవత్సరం కింద పరిచయమైన అమ్మాయి కోసం లేదంటే పెళ్ళైన భార్య కోసమో తల్లిదండ్రులు వదులుకుంటున్నారు. కానీ రేపు వీళ్ళకి ఇద్దరు ఒక బాబో పుడతారు, తర్వాత మనల్ని కూడా అదే సిచ్యువేషన్ అవుద్దన్న కాన్సెప్ట్ వాళ్ళకి తెలియట్లే. అలా వచ్చినప్పుడే తెలుస్తుందేమో వాళ్ళకి. కర్మ వెంటనే అంటే అసలు చెప్పాలంటే ఇప్పుడు అందరికీ చేసిన పుణ్యం కొంచెం కాపాడుతుంది, పాపం అందరికీ వెంటనే. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కర్మ అనేది వెంటనే కొడుతుంది. అది వాళ్ళకి తెలియట్లేదు. తెలిసినా కూడా బయట పెట్టుకుంటలే. నేను చేసిన పాపం అనేది వాళ్ళు ఏంటంటే ఎవరు చెప్పుకోరు కదా. పుణ్యాన్ని అయితే స్టోరీస్లోను ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ పాపాలను ఎవరు పెట్టరు కదా. నిజం. కానీ ఈ రోజుల్లో నేను నమ్ముతుంది ఏంటంటే నిజంగా కర్మ ఉంటుంది, ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. ఆ కర్మ కూడా నీకు రిపీట్ కొట్టేస్తుంది వెంటనే. నాకు అప్పటి నుంచి ఏమనిపిస్తుంది అంటే మనం ఏదో సంపాదించి ఏదో చేయాలి కానీ ఆ చేసే టైము మనం గోల్ రీచ్ అయ్యేలోపు చాలా లైఫ్ అన్నది అయిపోద్ది. అవును. యాక్చువల్లీ నాకు ఇప్పుడు 25 years. సో నేను నా డ్రీమ్స్ ఏంటంటే చిన్నది అంతే. అది పెద్ద డ్రీమా చిన్న డ్రీమ్ అని కాదు. నేనేంటంటే ఒక పూజారిగా వర్క్ చేస్తూ నేను ఒక ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలి, అలాగే నాకు ఫేమ్ కావాలన్న ఉద్దేశమే తప్ప దాంట్లో ఏదో డబ్బులు వచ్చేయాలి, ఆ డబ్బుతో మనం ఏదో చేసేయాలన్న కాన్సెప్ట్ కాదు. అది నా డ్రీమ్. ఎలా వచ్చింది అంటే కొన్ని సందర్భాలను బట్టి వచ్చిన డ్రీమ్ అది.